సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. రంగారెడ్డి జిల్లా ఉస్మాన్ సాగర్ కు భారీ వరద నీరొచ్చింది. ఆ ఫ్లడ్ అంతా నార్సింగి ఔటర్ సర్వీస్ రోడ్డు పైకి వచ్చింది. వెంటనే ఎగ్జిట్ నంబర్ 18A ఎంట్రీ ఎగ్జిట్ రోడ్డు క్లోజ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి కల్వర్ట్ నుంచి కిందకి వాటర్ వెళ్లేందుకు చర్యలు చేపట్టారు. నార్సింగి మంచిరేవుల దగ్గర వాహనాలకు అనుమతిచ్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మంచిరేవుల నార్సింగి ఓఆర్ఆర్ పైన ఇవాళ ఉదయం నుండి కూడా ట్రాఫిక్ ని నిలిపివేయడం జరిగింది. కానీ కొద్దిసేపటి క్రితమే మళ్లీ ట్రాఫిక్ ని అనుమతించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మంచిరేవుల నార్సింగి మధ్యలో ఒక కల్వర్ట్ ఉంది. ఈ కల్వర్ట్ పై నుంచి నీరు పారుతుండడం ద్వారా రోడ్డుపైకి చేరుకోవడం జరిగింది. దీంతో వాహనాలకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ప్రధానంగా ఉస్మాన్ సాగర్ కి సంబంధించి దాదాపు 8 గేట్లను అక్కడి నుంచి ఎత్తడంతో అక్కడి నుంచి దాదాపు 3000 క్యూసెక్ల నీరు బయటికి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ నీరంతా కూడా వెళ్లే దారిలో ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ ఈ రోడ్డు పైన ఈ దారి ఏదైతే వాటర్ వెళ్లడానికి ఏర్పాటు చేశారో, ప్రత్యేకంగా ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టినప్పుడు వాటర్ సజావుగా వెళ్లడానికి ప్రత్యేక పైప్ లైన్లను కింద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొన్ని కల్వర్ట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ పైపులు మొత్తం కూడా చెత్తతో నిండిపోవడం జరిగింది. చూడొచ్చు మనం ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్, థర్మోకోల్ షీట్స్ ఇవన్నీ కూడా పైపులలో నిండిపోవడం ద్వారా ఒకవైపు, అలాగే పైనుంచి వచ్చే గుర్రపు డెక్కతో పాటు ఇతర చెట్లు అవన్నీ కూడా మధ్యలో ఇరుక్కపోవడంతో వాటర్ మొత్తం కూడా రోడ్డుపైకి రావడం జరిగింది. జేసీబీ సహాయంతో ప్రస్తుతము ఆ చెత్తను మొత్తం తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో కొద్దిసేపటి క్రితమే మళ్లీ వాహనాలని అనుమతించడం జరిగింది. ఈ రోడ్డుపైకి మొత్తం కూడా వాహనాలు వచ్చాయి. రెండు వైపులా కూడా వాహనాలను మొత్తం కూడా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే అత్యధిక ఫ్లో తోటి వాటర్ అనేది వెళ్తూ ఉన్న నేపథ్యం చోటు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో వాహనదారులు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉండేది. దీంతో ప్రస్తుతము నాలా నుంచి వాటర్ సాఫీగా వెళ్లడానికి ఆ చెత్తను మొత్తం క్లియర్ చేస్తున్నారు. మనం చూడొచ్చు కూడా ఎంత దారుణంగా నాలాలో పేరుకొని పోయింది. అంటే ఆ కల్వర్ట్ కిందతో పాటుగా ఆ పైప్లలో పేరుకుపోయిన చెత్త మొత్తాన్ని కూడా తొలగిస్తూ ఉన్నారు. ఉదయం నుండి చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది. వాహనదారులకు ప్రధానంగా అంటే ఇటు నార్సింగి నుండి వచ్చే ప్రధాన వాహనదారులందరూ కూడా ప్రధానంగా వీళ్ళంతా ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళంతా ఈ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకుంటుంటారు. వాళ్ళు తొందరగా తమ కార్యాలయాలకు వెళ్ళడానికి. దీంతో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదన్న నేపథ్యంలోనే మరొక మార్గంలో వెళ్లాలంటూ కూడా పోలీసులు సూచనలు చేయడం జరిగింది. ఆ తర్వాత ట్రాఫిక్ ని ఒకవైపు క్రమబద్ధీకరిస్తూనే మరొక వైపు ఈ నాలాలలో ఉన్న పూడికతీత మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఆ చెత్తను చూడొచ్చు మనం ఎంత దారుణంగా పేరుకొనిపోయిందో. పైన మనం రోడ్డు పైన చూడొచ్చు, అక్కడ కూడా కాలువ నిండి అక్కడ నుండి చెత్త మొత్తం కూడా అక్కడ కూడా పేరుకొనిపోయింది. అది కూడా క్లియర్ చేయాల్సి ఉంది. ఈ చెత్తను మొత్తం తొలగిస్తున్నారు. సాధ్యమైనంత వరకు అయితే ప్రస్తుతం వాహనాలను అయితే పంపిస్తున్నారు. ఎక్కడ కూడా వాహనాలను మాత్రం నిలిపివేసిన పరిస్థితి కూడా లేదు. పైన మనం ఓఆర్ఆర్ మీద కూడా చూస్తున్నాం, వాహనాలను మాత్రం అనుమతిస్తున్నారు. ఉదయం నుండి ఇబ్బందికరంగా ఉండడం జరిగింది. అప్పుడు మాత్రం వాహనాలను పూర్తి స్థాయిలో నిలిపివేయడం జరిగింది. ఆ తర్వాత వాటర్ ఫ్లోకి అవసరమైన క్లియరెన్స్ చేసిన తర్వాత ప్రస్తుతం వాటర్ సాఫీగా వెళ్తున్న నేపథ్యంలో వాహనాలను మాత్రం ప్రస్తుతం యథావిధిగా ఓఆర్ఆర్ పై నుంచి అయితే పంపించి వేస్తున్నారు. ప్రధానంగా ఉస్మాన్ సాగర్ నుంచి తరచూ గేట్లు ఎత్తివేసినప్పుడల్లా ఇదే సమస్య ప్రధానంగా నార్సింగి ప్రాంతంలో చోటు చేసుకుంటుంది. ఈ విధంగా కల్వర్ట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ కల్వర్ట్ల నుండి వెళ్లాల్సిన వాటర్ కి ఇబ్బందికరంగా ఉండడం, అక్కడ చెత్త పేరుకోవడం, ప్లాస్టిక్ బాటిల్స్, థర్మోకోల్ షీట్స్ ఇలాంటివన్నీ కూడా వాటిల్లో పేర్కొనడంతో వాటర్ సాఫీగా వెళ్ళలేకపోతుంది. దీంతో రోడ్డుపైకి వాటర్ వస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇకనైనా భవిష్యత్తులో ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే వెంటనే ఆ పైప్ లైన్లలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని సాధ్యమైనంత తొందరగా క్లీన్ చేస్తూ ఉంటే గనక వాటర్ సాఫీగా వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. కెమెరామెన్ సుభాష్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.